కొన్ని కుక్కలు మా కొడాలి నాని అనే కుక్క నేను వారసుని ఎన్టీఆర్కి వారసుని అని అడుగుతున్నాడు. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మా నందమూరి బాలకృష్ణ గారికి పుట్టావా, హరికృష్ణ గారికి పుట్టావా, లేకపోతే ఆయనకున్న కొడుకుల్లో ఎవరికి పుట్టావు? నువ్వు ఏ విధంగా వారసుడు అయ్యావో నువ్వు చెప్పాలి కొడాలి నాని. నాకు తెలియక అడుగుతున్నా. అమ్మా కొడాలి నాని గారి తల్లి గారు క్షమించాలి ఇలా మాట్లాడుతున్నందుకు. ఆ విధవ కొడాలి నానికి కాస్త గడ్డి పెట్టండి. నేను వారసుని, ఆళ్ళకు వారసుని, ఏళ్ళకు వారసుని అని చెప్పుకున్నాడు. కొడాలి నాని అనేవాడు వాళ్ళ నాన్నకి మాత్రమే వారసుడు, కొడాలి వంశానికి మాత్రమే వారసుడు. మా నందమూరి రామారావు గారికి మాత్రం వారసుడు కాదమ్మా. అది ఒకసారి ఆ గడ్డి పెట్టి ఆ వెధవ నెల తక్కువ వెధవకు ఒకసారి చెప్పండి. లేకపోతే ప్రజలు ఆదరిస్తారంటే 3 సార్లు ఆదరించారండి గతంలో. 3 సార్లు మా గుడివాడ ప్రజలు ఆదరించారు. మాకు అధికారం లేదు అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడిస్తే జాలిపడి ఆదరించారు. 4వసారి అధికారం రాగానే నీ విశ్వరూపం చూపించావు. ఇప్పుడు నిన్ను చీపోరా కుక్క అంటున్నారు గుడివాడ ప్రజలే. గుడివాడ నా అడ్డ అని నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. గుడివాడ ప్రజలు చెప్పాలి. గుడివాడ కొడాలి నాని అడ్డ అని గుడివాడ ప్రజలు చెప్పాలి. అరే కుక్క నువ్వు పోరా బాబు అని చెప్పి గుడివాడ ప్రజలే ఈడ్చి తంతున్నారు నిన్ను. అదేనంటే మొన్న అభివృద్ధి ఏం చేశారని TV9 యాంకర్ ఒక ఆవిడ అడిగిందండి, రిపోర్టర్ అనుకుంటే ఆవిడ అడిగితే దానికి చెప్తున్నాడు, టిట్కో ఇల్లు కట్టామమ్మా 9,000 పై చిలుకు. వీడు కట్టాడండి టిట్కో ఇల్లు 9,000 పై చిలుకు. ఈ వెధవ కట్టాడా? ఒక్క మాట అడుగుతున్నా. అసలు అందులో ఒక ఇటుక స్టార్టింగ్ ఎక్కడ పెట్టారో వీడికి తెలుసా? ఈ వెధవ మాట్లాడతాడు మేము కట్టామని. పక్కింటోడు కొడుక్కి నా పేరు పెట్టుకోండి అన్న టైపు మా గురువు గారు. సిగ్గులేని వెధవ. తిట్టి నాకు కూడా యాస్ట్కి వచ్చేసిందండి కొడాలి నాని మా గురుగారిని తిట్టి. వాడికి సిగ్గులేదు. కాబట్టి గురుగారు నెక్స్ట్ నేను ఈడ్చి తంతే ఏ ఊర్లో పడతావో కూడా తెలియదు. ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది, కాసుకో.